గురూజీ నిజామాబాద్ నుంచి సర్వాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి శర్వాణి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడి గురించి మేడం. తప్పకుండా అండి. మీ తమ్ముడి పేరు, నక్షత్రం చెప్పండి. మా తమ్ముడి పేరు గంగా కృష్ణ. నక్షత్రం నాకు తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి. జూలై 4th, 1982. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు. నమస్తే తల్లి. మా తమ్ముడి గురించి సార్. తమ్ముడి గురించి ఏం తెలుసుకోవాలి? తమ్ముడి గురించి పెళ్లి ఎప్పుడు అవుతుందని తెలుసుకోవాలి. 1984. ఇంతకు ముందు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సల్ అవ్వడం అలా లేదు గురూజీ, ఏం కాలేదు. చూస్తున్నాము. ఏం చదువుకున్నాడు? ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుకున్నారు. ఓకే. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లో చేస్తున్నారు. సరే తల్లి, జన్మ జాతకంలో జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించాడు. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి. ప్రస్తుతం గురుబలం చాలా బాగుంది. ఇంకా జూలై దాకా గురుబలం ఉంది. జూలై దాకా ఉంది, ప్రాబ్లం లేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ జూలై దాకా కూడా ఉంటుంది ప్రాబ్లం. ఏకాదశ స్థానం ఇప్పుడు దశమం ఏకాదశికి వస్తుంది, ప్రాబ్లం లేదు. అయితే వివాహ యోగాలు అన్ని రకాల ఉంది. 2013లో అంటే 2012 ఎండ్ 13లోనే వివాహం అయిపోవాల్సి ఉండింది. కానీ మా అన్నయ్య గురించి ఆగడమైంది, మా చిన్న గురించి ఆగడం. ఇక్కడ ఏం జరిగిందంటే ఏదో కొన్ని కారణాంతరం వల్ల అది ముందుకి పోస్ట్ పోన్ అయింది. కానీ ఇప్పుడు వీళ్ళకి బలం ఉంది, కంకణ యోగం కూడా వచ్చేసింది. కానీ జన్మ జాతకంలో ఏం చెప్తుందంటే సప్తమ స్థానాధిపతి దుస్థానంలో ఉండేదాని వల్ల వివాహ జీవితంలో కాస్త అసంతృప్తి వస్తుంది అని ఉంది. అందువలన వివాహానికి ముందు కదిలి వివాహం ఒకటి చేయించండి అబ్బాయిని. కదిలి వివాహం, ఎస్, అదొకటి చేయించి ఈ అబ్బాయి పేరులో గురు దేవాలయం, దత్తాత్రేయ, దక్షిణామూర్తి ఇలాంటి గురు దేవాలయంలో ప్రతి గురువారం నెయ్యితో అభిషేకం, నెయ్యి ఒక అర్ధ కిలో లేదా పావు కిలోతో నెయ్యితో అభిషేకం చేయించి పసుపు రంగు పుష్పాలతో ఒక మాల సమర్పణ చేసింది. అయితే ఒక 5 వారాలు చేయించండి. ఇది కంప్లీట్ అయిన 3 మాసాల్లోనే పెళ్లి నిశ్చయం అయిపోతుంది. జ్యేష్ఠ పుత్రిక, మొదటి అమ్మాయి మీ ఇంటి నుంచి నార్త్ అంటే ఉత్తరం వైపు నుంచి వస్తుంది తల్లి. చిన్న పరిహారం చెప్పాను, మీరు చేయించండి, వివాహం అయిపోతుంది. కానీ వివాహానికి ముందు కదిలి వివాహం తప్పకుండా చేయించాలి, గుర్తుపెట్టుకోండి. ఇది చేయండి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. శర్వాణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ రాజమండ్రి నుంచి ఉపేంద్ర కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి ఉపేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ నక్షత్రం చెప్పండి. కృత్తిక నక్షత్రం 2వ పాదం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్, లైఫ్ సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుంది సార్? కృతికా నక్షత్రము సూర్య మహాదశలో జన్మించారు. జన్మజాతకం బాగుంది. ఏం పని చేస్తారు మీరు? ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను సార్. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను. ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ అండి. ఓకే. మీ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారా? మా ఫాదర్ ఉండేవారండి. ఏ డిపార్ట్మెంట్లో ఉండేవారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి. వాళ్ళు రిటైర్డ్ అయిపోయింది? లేదండి సార్, ఎక్స్పైర్డ్. ఓకే. ఇప్పుడు మీరు ఏ దాంట్లో ప్రయత్నిస్తున్నారు? బ్యాంకులు వాటిల్లో అండి. ఓకే, బ్యాంక్స్ అలాంటి వాటిలో ప్రయత్నిస్తున్నారు. కృతికా నక్షత్రము, కృతికా నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు. జన్మజాతకం అయితే చాలా బాగుంది, జాతకంలో ఎలాంటి దోషాలు లేదు. ప్రస్తుతం ఏం పని చేస్తా లేదా మీరు? ఉద్యోగం ఏంటి? లేదు. ఓకే, సరే ప్రయత్నించండి. బట్ 2018 దాకా అంటే 2018 దాకా మీ జీవితంలో అంత మంచి పరిస్థితులు అభివృద్ధి ఏమీ లేదు. 2018 తర్వాత మీకు మంచి రాజయోగం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి జీవితంలో మంచి యోగాలు కలిసి వస్తాయి. కానీ ప్రస్తుతం అయితే పంచమ స్థానం వృషభ రాశికి ఇంకా నెక్స్ట్ జూలై ఆగస్టు తర్వాత ఇదే సంవత్సరంలో మంచి అభివృద్ధి, మంచి అవకాశాలు, మంచి యోగాలు కలిసి వస్తాయి. మీ జీవితంలో అన్ని సగం అయిపోతుంది అని ఉంది. అంటే ఎడ్యుకేషన్, ఉద్యోగం, వ్యాపారం మీరు ఏం ప్రయత్నించినా సగంలోనే వదిలేస్తారు అని చూపిస్తుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. అంటే అదృష్ట స్థానంలో భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి.
తర్వాత పితృదోషం. మీరు ఎన్నో కొడుకు మీ నాన్నకి? పెద్ద అయిందండి, నేనే అండి. ఓకే. అంత్య సంస్కారాలంతా మీరే చేశారా? ఆ, ఆ. నాన్న చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది 10 నెలలండి.